రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఎప్పుడా అని వేచి చూస్తున్న రైతు భరోసా గురించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో రేపు ఉదయం 10 గంటలకు రైతు భరోసా 7 ఎకరాల వారికి జమ పడని వారు ఇలా చేయండి. సీఎం రైతు భరోసాకు సంబంధించిన మనకు డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. 10 ఎకరాల వారి వరకు కూడా రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం అయితే జరిగింది. మరి ఈ రైతు భరోసాకు సంబంధించి 10 ఎకరాల వారికి ఒకే దఫాలో పడబోతున్నాయండి. ఇంతకుముందు 1, 2, 3 ఎకరాల వారికి అలా వేసేవారు. ఇప్పుడు 7 నుంచి 10 ఎకరాల మధ్యలో ఒకేసారి పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. 2 నుంచి 3 రోజుల్లో దీనికి సంబంధించిన లిస్టులను కూడా రైతు రుణమాఫీ వలె పెట్టేసి పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. ఒకవేళ ఎవరికైనా డబ్బులు పడకపోతే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కలవాలని కూడా ప్రభుత్వం నుంచి విన్నపాలైతే రావడం జరుగుతుంది. మోస్ట్లీ 2-3 డేస్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆసరా పెన్షన్ల పంపిణీ, దళిత బంధుకు సంబంధించి ఈ పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతున్నట్లు సమాచారం.